హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరివేపాకు గుడ్డుతో నేను మా కర్రీ చేస్తున్నానండి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. దీనిలోకి 2 స్పూన్లు ధనియాలు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయ, 1 మరాఠీ మొక్క వేసేసి వేయించేసుకుందాం. ఇవి కొంచెం అంటే కొంచెం వేగితే చాలండి, ఎక్కువ వేగినా చేదొచ్చేస్తాయి. కొంచెం వేడైతే చాలు. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. కరివేపాకు కూడా అలా వేసేసి వేయించేసుకుందాం. వేపాకులో ఉన్న చెమ్మంతా పోయే వరకు ఇలా వేయించేసుకోవాలి. అయిపోయిందండి, ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గుట్లు కూడా పెట్టేసుకుందామండి. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీంట్లో ఆయిల్ ఎక్కువ పట్టిద్దంటే 5 స్పూన్లన్నా వేసుకోండి. ఆ ఆయిల్ వల్లే చాలా టేస్ట్ వస్తుంది. 4 ఉల్లిపాయలు కట్ చేసి ఎనపగా చేసి వేయించేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసేసి తిప్పేసుకుందాం. ఉల్లిపాయలు ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుందండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం మొత్తం ఇలా కలిపేసుకుందాం. దీనిలోకి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న కరివేపాకు కారం వేసుకుందాం. మొత్తం ఇలా కలిపేసుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది స్మెల్ అయితే. గుడ్లని పైన ఉన్న పెంకు తీసేసుకుని ఇలా కట్ చేసేసుకుని ఉంచుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న గుడ్లు ఇందులో వేసేయండి. అలాగే ఇలా తిప్పేసుకోవాలి. కొబ్బరి, ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి నేను ఇలా దంచేసి ఉంచుకున్నానండి. ఇది కూడా వేసేసుకుందాం. మొత్తం ఇలా కలిపే వరకు తిప్పేసుకోవాలి. కొంచెం కొత్తిమీర. అయిపోయిందండి కర్రీ. టేస్ట్కి సరిపడా సాల్ట్. కరివేపాకు ఎగతో కర్రీ అండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలా ట్రై చేశాను. థ్యాంక్ యూ.